Hi students, how are you? I think you are doing well. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఈ మధ్యకాలంలో వీడియోస్ చేయలేకపోయాను, కొన్ని పనులు ఉండడం వల్ల. మళ్ళీ మంచి సబ్జెక్ట్తో మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చాను. ఇక నుంచి రెగ్యులర్గా మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు మంచి సబ్జెక్ట్ నేర్పిద్దాం అనుకుంటున్నాను నా వీడియోల ద్వారా. మరి ప్రతి క్లాస్ కూడా, ప్రతి వీడియో కూడా జస్ట్ 10 to 15 minutes ఉండేటట్టు, ఆ 10 to 15 minutesలో మంచి సమాచారం మీరు తెలుసుకునేటట్టు, ఈ సమాచారంతో మంచి సబ్జెక్ట్ నేర్చుకొని మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అది ఉంటుంది. ఓకే రైట్. అందులో భాగంగా పీపులాక్ ఎలిమెంట్స్ అనేటటువంటి టాపిక్ ఉంది. ఆ టాపిక్లో 5th A గ్రూప్, 6th A గ్రూప్, 7th A గ్రూప్ అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి. అందులో 0 గ్రూప్ ఎలిమెంట్స్ అనేటటువంటి ఒక టాపిక్ తీసుకుందాం, చిన్న టాపిక్. దాని నుంచి ఒక బిట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓ బిట్ నీట్లో కానీ ఐఐటీలో కానీ ఎవ్రీ ఇయర్ టచ్ చేస్తూ ఉంటారు. అందులో ఏం అడుగుతున్నారు అనేది కూడా మనం 30 years పేపర్లు తీసుకొని చూసినట్లయితే ఎక్కువగా స్ట్రక్చర్స్, అందులో ఉండేటటువంటి కాంపౌండ్స్, స్ట్రక్చర్స్, హైబ్రిడైజేషన్స్, ఆ తర్వాత షేప్స్, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, బాండ్ పేర్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. వాటి మీద మనం దృష్టి పెడదాం. జస్ట్ ఒక 15 minutesలో ఒక్కసారి ఈ 0 గ్రూప్ ఎలిమెంట్స్ రివ్యూ చేద్దాం మనం. అందులో భాగంగా మొట్టమొదట దీంట్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏంటి, ఎక్కువగా దేని నుంచి బిట్లు అడుగుతున్నారు అని అంటే కాంపౌండ్స్ నుంచి బిట్లు అడుగుతున్నారు 0 గ్రూప్ ఎలిమెంట్స్లో. దేని కాంపౌండ్స్? జినాన్ కాంపౌండ్స్. జినాన్ కాంపౌండ్స్ ఏమేమి ఉన్నాయి? కాంపౌండ్స్ ఆఫ్ జినాన్, కాంపౌండ్స్ ఆఫ్ జినాన్. అందులో ఆక్సైడ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఫ్లోరైడ్స్ ఉన్నాయి, ఫ్లోరైడ్స్, ఆక్సైడ్స్, ఆ తర్వాత ఆక్సీ యాసిడ్స్. ఇలాగా 3 types ఆఫ్ కాంపౌండ్స్ మన సిలబస్లో ఉన్నాయి. అందులో ఫ్లోరైడ్స్ ఏమేమి ఉన్నాయి సార్? XeF2 జినాన్ డైఫ్లోరైడ్, XeF4 జినాన్ టెట్రాఫ్లోరైడ్, జినాన్ హెక్సాఫ్లోరైడ్ XeF6. అలాగే ఆక్సైడ్స్లో ఏమేమి ఉన్నాయి సార్? జినాన్ ట్రయాక్సైడ్ XeO3, జినాన్ టెట్రాక్సైడ్ XeO4. అలాగే ఆక్సీ యాసిడ్స్ ఏమేమి ఉన్నాయి? XeOF4, అలాగే XeO2F2 అనేటటువంటి కాంపౌండ్స్ ఉన్నాయి. వీటిలో ఒక్కో కాంపౌండ్లో జినాన్ ఆటమ్ హైబ్రిడైజేషన్ ఏంటి, ఆ తర్వాత ఆ మాలిక్యూల్స్ యొక్క షేప్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి సెంట్రల్ ఆటమ్ మీద, బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా వేరే విషయాలు ఏమైనా ఉన్నట్లయితే స్పెషల్ ఫీచర్స్, అవి మనం నేర్చుకుందాం. సో వీటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వీటి మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. అందులో చూడండి, ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ జినాన్ డైఫ్లోరైడ్ XeF2. వీటన్నిటికీ హైబ్రిడైజేషన్స్, షేప్స్ నేర్చుకోవాలి అని అంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే జినాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిసి ఉండాలి. జినాన్, సో 0 గ్రూప్ ఎలిమెంట్స్ యు నో వెరీ వెల్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రేడాన్ కదా. సో ఇవన్నీ కూడా 0 గ్రూప్ ఎలిమెంట్స్. వీటి జనరల్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ NS2Np6 కదా. ఈ హీలియం బిలాంగ్స్ టు ఫస్ట్ పీరియడ్, నియాన్ బిలాంగ్స్ టు సెకండ్, ఇదేమో థర్డ్, ఇదేమో 4th, 5th, 6th పీరియడ్ కదా. జినాన్ గురించి మాట్లాడుతున్నాం. జినాన్ ఎక్కువగా కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి దాని కాంపౌండ్స్ గురించి స్టడీ చేస్తున్నాం. అయితే జినాన్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? ఇది 5 కదా, 5s2 5p6 ఉంటుంది. NS2Np6. జినాన్ బిలాంగ్స్ టు 5th పీరియడ్, దట్ ఈస్ వై 5s2 5p6. 5d0 కూడా ఉంటుందండి, కాకపోతే దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉండవు. అయితే ఇక్కడ చూడండి, 5s2 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, pలో 6 ఎలక్ట్రాన్స్, 1 2 3 4 5 అండ్ 6. అలాగే d వేకెంట్గా ఉంది, 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, 1 2 3 4 5 ఆర్బిటాల్స్. దిస్ ఈజ్ గ్రౌండ్ స్టేట్, గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ ఆర్ ఇన్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ వాట్ హ్యాపెన్స్? One of the p electron jumps into d orbital. సో ఇక్కడ ఉన్నటువంటి px, py, pz, pzలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ d ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 2 అయ్యాయి. ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. ఈ ఎక్సైటేషన్ స్టేట్స్ తెలిస్తే ఆ కాంపౌండ్స్లో స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈజీగా చెప్పొచ్చు, హైబ్రిడైజేషన్స్ కూడా చెప్పొచ్చు. అలాగే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఏమవుతుంది అంటే pyలో ఉన్న ఎలక్ట్రాన్ కూడా జెడ్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. దిస్ ఈజ్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్.
ఓకే నా ఇప్పుడు నెక్స్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఏంటి అవుతుంది సార్? ఈ pxలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కూడా డీలోకి జంప్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్. ఓకే, మొత్తం 3 ఎక్సైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఈ ఎలక్ట్రాన్ కూడా జంప్ అవుతుంది కదా సార్ అంటే జంప్ అవ్వదు. ఎందుకని? ఎస్ ఎలక్ట్రాన్స్ వెరీ నియర్ టు ది న్యూక్లియస్, కాబట్టి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది స్ప్లిట్ అవ్వడం అనేది జరగదు. స్ప్లిట్ అయితే గీతే ఈ p ఆర్బిటాల్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే స్ప్లిట్ అయ్యి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ని ఫామ్ చేస్తాయి. ఈ s ఆర్బిటాల్ స్ప్లిట్ అవ్వదు న్యూక్లియస్ కి దగ్గరలో ఉండడం వల్ల. కాబట్టి ఇలాగా 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, ఇక్కడ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి xenon can form 2 bonds or 4 bonds or 6 bonds. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. xenon can form 2 bonds or 4 bonds or 6 bonds. ఇవి బాండ్స్ అన్నమాట. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుందంటే 2, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ లో 4, థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ లో 6. దీన్ని బేస్ చేసుకొని హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3d హైబ్రిడైజేషన్, sp3d2 హైబ్రిడైజేషన్, sp3d3 హైబ్రిడైజేషన్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం కాంపౌండ్ చూద్దాం జాగ్రత్తగా. XeF2 xenon డైఫ్లోరైడ్, XeF2 కాంపౌండ్ చూద్దాం. XeF2 కదా. అలాగే ఇక్కడ ఫ్లోరిన్ కదా, ఫ్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా చూసేద్దాం. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ హౌ మచ్? 9. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. So how many orbits are there? 2 orbits. Valence orbit contains how many electrons? Total 7 electrons, like this. Okay, ఇక్కడ 2 electrons, ఇక్కడ 2, ఇందులో ఓన్లీ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. అంటే px py pz లో ఓన్లీ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. Valence లో 3 pairs and 1 unpaired electron. Which electrons involved in bonding? Valence electrons. Valence లో ఉన్న pairs కానీ unpaired electrons కానీ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి, అన్ని కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో XeF2 అంటే ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలండి? 2 ఫ్లోరిన్ ఆటమ్స్ తో 2 బాండ్స్, అంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. కాబట్టి దాంట్లో ఏ హైబ్రిడైజేషన్ కి పాసిబిలిటీ ఉంది? 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు వస్తాయి? ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ లో. అప్పుడు ఏ హైబ్రిడైజేషన్? 1s 3p 1d ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇన్ XeF2 విచ్ హైబ్రిడైజేషన్ ఈస్ ఇన్వాల్వ్డ్ అంటే ఏం చెప్పాలి నువ్వు? sp3d హైబ్రిడైజేషన్. అప్పుడు టోటల్ sp3d అంటే 1s 3p 1d అంటే మొత్తం 1 + 3 + 1 అంటే 5 ఆర్బిటాల్స్ వస్తాయి. 1 2 3 4 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 1 2 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో పెయిర్స్ ఉంటాయి. మిగతా 2 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటుందో. ఇది xenon. ఓకే, ఇది ఒక ఫ్లోరిన్ ఆటమ్, దాని అన్పేర్డ్ ఎలక్ట్రాన్ xenon దగ్గర ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అలాగే ఇది ఒక ఫ్లోరిన్ ఆటమ్, దీని దగ్గర ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఫ్లోరిన్ దగ్గర ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఈ రెండు షేర్ చేస్తున్నాయి. ఇలాగా 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇంకా ఫ్లోరిన్ దగ్గర xenon దగ్గర ఎన్ని పెయిర్స్ ఉన్నాయి? 1 2 3 పెయిర్స్ ఉన్నాయి. ఆ పెయిర్స్ ఇలాగా అరేంజ్ అయి ఉంటాయి. 1 పెయిర్, అలాగే ఇదొకటి ఇదొకటి. ఓకే, లైక్ దిస్. సో దిస్ ఈస్ ది స్ట్రక్చర్. అండ్ షేప్ ఏముంటుంది దీనికి? వాట్ ఈస్ ఇట్స్ షేప్ అంటే ఏం చెబుతావు? లీనియర్ షేప్. దిస్ ఈస్ లీనియర్ షేప్ అంటే ఈ ఫ్లోరిన్ xenon అన్నీ కలిసి ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి లీనియర్ షేప్. ఓకే, మరి లీనియర్ షేప్ బేస్డ్ ఆన్ ట్రైగోనల్ బైపిరమిడల్. sp3d హైబ్రిడైజేషన్ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉండాలి, కానీ ఇక్కడ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ కాస్త లీనియర్ గా మారింది. 3 కార్నర్స్ ఆక్యుపైడ్ బై లోన్ పెయిర్స్ కాబట్టి షేప్ ఈస్ లీనియర్. sp3d హైబ్రిడైజేషన్. ఓకే, ఆ లీనియర్ ఇంకా నువ్వు మాట్లాడితే బేస్డ్ ఆన్ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్, బైపిరమిడల్. ఓకే, లైక్ దట్. అయితే ఇక్కడ ఇంకా ఏమడుగుతాడు పాయింట్స్ అంటే, ఇక్కడ 3 లోన్ పెయిర్స్ ఎక్కడ అరేంజ్ అయి ఉన్నాయి? 3 లోన్ పెయిర్స్ ఆర్ అరేంజ్డ్ ఎట్ ఈక్విటోరియల్ ప్లేన్, భూమికి సమాంతరంగా. 1 ఫ్లోరిన్ ఆటమ్ is arranged above the plane and another below the plane. Okay, like this. So 3 lone pairs are arranged at equatorial plane.
ఈక్విటోరియల్ ప్లేన్. ఓకే, మరి 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఎట్ యాక్సియల్ పొజిషన్. పైన ఒకటి క్రింద ఒకటి ఉంది, ఇలాగా పైన ఒకటి కింద ఒకటి. ఆ పొజిషన్ ని మనం ఏమంటామంటే యాక్సియల్ పొజిషన్. 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఎట్ యాక్సియల్ పొజిషన్ అని చెప్పాలి. ఓకే, మరి షేప్ చెప్పేసాం, లీనియర్. హైబ్రిడైజేషన్ చెప్పాం, sp3d 3 లోన్ పేర్స్ ఉంటాయని, అవి ఈక్విటోరియల్ ప్లేన్ లో ఉంటాయని. 2 ఫ్లోరిన్ ఆటమ్స్ యాక్సియల్ పొజిషన్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఎన్ని లోన్ పేర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 3. బాండ్ పేర్స్ ఎన్ని అంటే 2. ఆ మాట కూడా నోట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆన్ ది సెంట్రల్ ఆటమ్. మనం మాట్లాడేది సెంట్రల్ ఆటమ్ గురించి. ఆన్ ది సెంట్రల్ ఆటమ్ ఏంటి ఇక్కడ? xenon. ఆన్ ది సెంట్రల్ ఆటమ్ xenon ఆర్ హౌ మెనీ లోన్ పేర్స్? 3 లోన్ పేర్స్. మరి నెక్స్ట్ పాయింట్, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి? 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇటువైపు ఒక ఫ్లోరిన్తో ఒక బాండ్, ఇటువైపు ఒక ఫ్లోరిన్తో ఒక బాండ్. 2 బాండ్స్ ఉన్నాయి, 2 బాండ్ పేర్స్ ఉన్నాయి. కంటిన్యూ. రైట్, ఓకే, లైక్ దట్. అలాగా మనకి xenon డైఫ్లోరైడ్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ మనం ఏం చేద్దాం? xenon టెట్రాఫ్లోరైడ్ స్ట్రక్చర్ చూద్దాం. XeF4 స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, సరే, ఆ స్ట్రక్చర్ చెప్తున్నాను నేను ఇప్పుడు. XeF4 XeF4 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. అంటే XeF4 అంటే xenon ఫ్లోరిన్ ఆటమ్స్ తో బాండ్స్ ఫామ్ చేయాలి. 4 బాండ్స్ ని ఫామ్ చేయాలి. 4 బాండ్స్ ని ఫామ్ చేయాలంటే 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో నెంబర్ ఆఫ్ బాండ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 4 బాండ్స్ ఫామ్ అవ్వాలి అంటే 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు వస్తాయి? సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ లో వస్తాయి. సో సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ లో చూడండి, 1 2 3 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవునా? సో ఇవి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అప్పుడు ఏ హైబ్రిడైజేషన్ పాసిబిలిటీ ఉంది? sp3d2 హైబ్రిడైజేషన్. sp3d2 హైబ్రిడైజేషన్. ఓకే, సో హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3d2. ఓకే, మరి షేప్ ఏముంటుందండి? షేప్ ఈస్ నథింగ్ బట్ sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటే ఏముంటుంది? స్క్వేర్ ప్లానార్ షేప్. స్క్వేర్ ప్లానార్ షేప్. ఓకే, మరి ఆ స్క్వేర్ ప్లానార్ షేప్ ఎలా ఉంటుంది సార్? ఇదిగో xenon మొత్తం ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇది ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్, అన్పేర్డ్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 4 ఫ్లోరిన్ ఆటమ్స్. ఈచ్ ఫ్లోరిన్ ఆటమ్ కంటైన్స్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఓకే, ఇలాగా ఈ 4 అన్పేర్డ్ ఈ పేర్ షేర్ చేసుకుంటుంది, ఈ పేర్ ఇలాగా 4 బాండ్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, 4 ఫ్లోరిన్ ఆటమ్స్ తో 4 బాండ్స్ ఫామ్ చేసింది xenon. అయితే xenon మీద ఇంకా ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయండి? 2 లోన్ పేర్స్. ఇదొక లోన్ పేర్ పైన, క్రింది వైపు ఒక లోన్ పేర్. ఓకే, ఇలాగా స్క్వేర్ ప్లానార్ షేప్. దిస్ ఈజ్ స్క్వేర్ ప్లానార్ షేప్. ఓకే, XeF4. మరి వాట్ యు కాల్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఏంటండి? 2. ఇదొకటి. అలాగే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. హౌ మెనీ బాండ్ పేర్స్ ఆర్ దేర్? 1 2 3 4 బాండ్ పేర్స్. అండ్ హియర్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆర్ అరేంజ్డ్ ఎట్ యాక్సియల్ పొజిషన్. హియర్ యాక్సియల్, పైన క్రింద. సో లోన్ పేర్స్ ఆర్ అరేంజ్డ్. arranged at axial positions. Okay, మరి fluorine atoms are arranged at 4 fluorine atoms. 4 fluorine atoms are arranged at equatorial plane. ఈక్విటోరియల్ ప్లేన్ లో ఉన్నాయి 4 ఫ్లోరిన్ ఆటమ్స్. ఒక పెయిర్ ఏమో పైన ఉంది, ఒక పెయిర్ ఏమో కింద ఉంది. వీటిని యాక్సియల్ పొజిషన్ అంటాము. 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ఈక్విటోరియల్ ప్లేన్ లో ఉన్నాయి. ఓకే,
సో దిస్ ఈస్ అబౌట్ HCl4. హైబ్రిడైజేషన్ ఏంటి, షేప్ ఏంటి, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, లోన్ పేర్స్ ఎక్కడ ఉన్నాయి, బాండ్ పేర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్క స్ట్రక్చర్ దగ్గర. ఓకే, సో లైక్ దాట్. సో దిస్ ఇస్ HCl4. తర్వాత HCl6. HCl6 ఎలా ఉంటుంది సార్? HCl6 జినాన్ హెక్సాఫ్లోరైడ్. మరి జినాన్ హెక్సాఫ్లోరైడ్ అంటే జినాన్ 6 ఫ్లోరిన్ ఆటమ్స్తో కంబైన్ అయ్యి ఆ కాంపౌండ్ని ఫామ్ చేసింది. అంటే 6 బాండ్స్ని ఫామ్ చేయాలి అంటే 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ రావాలి. 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ రావాలి అని అంటే ఏ ఎక్సైటెడ్ స్టేట్లో పాసిబిలిటీ ఉంది? ఇదిగో చూడండి, థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్. ఈ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్లో 1 2 3 4 5 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఓకే, అంటే అప్పుడు ఏ హైబ్రిడైజేషన్? 1s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్స్ అండ్ 3d ఆర్బిటాల్స్. కాబట్టి హైబ్రిడైజేషన్ ఈస్ sp3d3 హైబ్రిడైజేషన్. d 3d ఆర్బిటాల్స్. ఓకే, sp3d3. మరి షేప్ ఏముంటుంది సార్? షేప్ ఈస్ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్. మరి ఆ షేప్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలా డ్రా చేయొచ్చు. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ మధ్యలో జినాన్ ఉంది, ఇలాగా పెంటాగాన్ లాగా డ్రా చేయాలి. ఓకే, ఒక ఈక్విటోరియల్ ప్లేన్లో లోన్ పేర్ వస్తుంది. ఇవి బాండ్స్ అన్నమాట. పైన ఒకటి ఉంటుంది, మళ్ళీ కింద ఒక ఫ్లోరిన్ ఆటం వస్తుంది. 1 2 3 4 5 and 6 HCl6. ఓకే, నా ఒకటేమో ఈక్విటోరియల్ ప్లేన్ దగ్గర ఉంటుంది లోన్ పేర్. ఇదిగో ఈ లోన్ పేర్ ఉంది కదా, అది ఇక్కడికి వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ డిస్టార్టెడ్. ఇక్కడ కూడా ఫ్లోరిన్ ఆటమ్ కనుక ఉన్నట్లయితే అది ఎగ్జాక్ట్ ఆక్టాహెడ్రల్ షేప్ అయి ఉండేది. ఒక లోన్ పేర్ వచ్చింది కాబట్టి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ అని అంటాం. మరి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి సెంట్రల్ ఆటమ్ మీద? ఓన్లీ 1 లోన్ పేర్. అలాగే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్, హౌ మెనీ బాండ్ పేర్స్ ఆర్ దేర్? 1 2 3 4 5 6 బాండ్ పేర్స్. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఎక్కడెక్కడ అరేంజ్ అయి ఉన్నాయి అది ఇంపార్టెంట్. మొత్తం 1 2 3 4 ఫ్లోరిన్ ఆటమ్స్ are arranged at equatorial plane and 2 florin atoms arranged at axial position and 1 lone pair arranged at equatorial plane. So lone pair arranged at equatorial plane. Okay, alage 2 florin atoms are arranged at equatorial plane and 4 florin atoms are arranged at 2 florin atoms. Poni ikkada rasadam. 4 florin atoms are arranged at equatorial plane and 2 florin atoms are arranged at axial positions. ఎలాగైనా ఒకటే మొత్తం మీద మనం చెప్పాల్సింది 2 ఫ్లోరిన్ ఆటమ్స్ యాక్సియల్ పొజిషన్, 4 ఫ్లోరిన్ ఆటమ్స్ ఈక్విటోరియల్ ప్లేన్. అది రాయాల్సింది. ఏది ముందు ఏది తర్వాత రాసినా పర్వాలేదు. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 1, నెంబర్ ఆఫ్ బాండ్ పేర్ 6. లోన్ పేర్ ఈస్ అరేంజ్డ్ అట్ ఈక్విటోరియల్ ప్లేన్ and 4 florin atoms are arranged at equatorial plane, 2 florin atoms are arranged at axial position. So that is about xenon hexafluoride. ఇవి మనం నేర్చుకున్నటువంటివి ఇప్పుడు ఫ్లోరైడ్స్. తర్వాత ఆక్సైడ్స్, ఆక్సీ యాసిడ్స్ కూడా చెప్పేసుకుందాం. జస్ట్ ఇంకొక 5 minutesలో అయిపోతుంది. జినాన్ ట్రయాక్సైడ్ XeO3 కొంచెం ఓపిక పడితే ఒక బిట్ మీ జేబులో ఉన్నట్టే. వీటి నుంచి ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది తప్పనిసరిగా. జీరో గ్రూప్ గురించి అడిగితే కనుక ఈ స్ట్రక్చర్ల గురించి అడుగుతుంటారు. జస్ట్ ఒక 5 minutesలో ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం. సో జినాన్ ట్రయాక్సైడ్ XeO3. మరి ఇది ఎలా ఫామ్ అవుతుంది సార్? జాగ్రత్తగా గమనించండి. జినాను ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎంత అండి? 2 కదా. 3 ఆక్సిజన్లు అంటే 3 × 2 6 బాండ్స్ ఫామ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇది sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ sp3. అంటే ఇది ఎక్సైటెడ్ స్టేట్. జాగ్రత్తగా గమనించండి. ఏ ఎక్సైటెడ్ స్టేట్ ఇది? థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఒకటే అన్పేర్ అయింది, సెకండ్లో ఇదే అయింది, థర్డ్లో ఇది అయింది. అయితే థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్లో మొత్తం 3 + 3 6 ఉన్నాయి. కానీ ఈ d ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ కావు. ఓన్లీ 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయ్యి sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అంటే మొత్తం ఎన్ని బాండ్స్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి? 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. 1s 3p. ఓకే, సో 4 ఆర్బిటాల్స్ కదా. ఇది xenon. ఆక్సిజన్ చూద్దాం ముందు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 8 కదా. 1s2 2s2 2p4. s దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. p దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 2 3 4. 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ఆక్సిజన్ దగ్గర 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నో ఎక్సైటెడ్ స్టేట్, ఎందుకంటే d ఆర్బిటాల్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు నేను xenon తీసుకున్నా. xenon దగ్గర ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? మొత్తం 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందులో హైబ్రిడైజేషన్లో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 1 పెయిర్ ఇన్వాల్వ్ అయింది. sp3 హైబ్రిడైజేషన్. 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. 1 2 3 4. అందులో ఒక దాంట్లో పెయిర్ ఉంది. ఒక sp3లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఒక sp3లో అన్పేర్డ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ తీసుకున్నా. ఇది ఒక ఆక్సిజన్. దీని దగ్గర px py pz ఉంది. ఈ x లో ఉన్నది ఇది ఓవర్లాప్ అయింది. అలాగే ఇక్కడ ఒక x ఉంది ఆక్సిజన్. ఇవి ఇన్వాల్వ్ అయ్యాయి. ఓకే, ఇంకా ఆక్సిజన్ దగ్గర ఇంకో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కదా. ప్రతి ఆక్సిజన్ దగ్గర 2 కదా ఉన్నాయి. ఈ ఆక్సిజన్ దగ్గర ఇన్వాల్వ్ అయింది, ఈ ఆక్సిజన్ దగ్గర ఒకటి, ఈ ఆక్సిజన్ దగ్గర ఒకటి. ఓకే, బాండ్లో ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఆక్సిజన్ దగ్గర ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇంకా ఉన్నాయి. అలాగే xenon దగ్గర 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇదొకటి. ఇవి షేర్ చేసుకుంటాయి. ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ కాలేదు. ఇవి ప్యూర్ d ఆర్బిటాల్స్, ఇవి ప్యూర్ p ఆర్బిటాల్స్. కాబట్టి p పై d పై బాండ్స్ అని అంటాం వాటిని. p పై d పై బాండ్స్. హౌ మెనీ p పై d పై బాండ్స్? 3 p పై d పై బాండ్స్. అది ఇంపార్టెంట్. ఓకే, మరి హైబ్రిడైజేషన్ వచ్చి హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్. మరి షేప్ ఏముంటుంది? షేప్ sp3 హైబ్రిడైజేషన్ ఉంటే ఏముండాలి? టెట్రాహెడ్రల్ షేప్ ఉండాలి. కానీ ఇక్కడ టెట్రాహెడ్రల్ షేప్ డివేట్ అయ్యి పిరమిడల్ షేప్కి మారుతుంది. లైక్ అమోనియా పిరమిడల్ షేప్. మరి నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని? 1 2 3 4 5 6 బాండ్ పేర్స్. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని? 1 లోన్ పేర్. ఇది లోన్ పేర్. మరి సిగ్మా బాండ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? పై బాండ్స్ అవి కూడా 3. మరి పై బాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయని చెప్పాను? p పై d పై బాండ్స్. p పై d పై ఓవర్లాపింగ్. ఓకే, సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయంటే sp3p ఓవర్లాపింగ్. sp3 hybrid orbital of xenon and p orbital of oxygen. Okay, that is why it is important one. XeO3. Okay, like that. సరే, ఇప్పుడు చూడండి XeO4 చూద్దాం. XeO4 మరి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో ఇట్స్ స్ట్రక్చర్ ఇస్ లైక్ దిస్. Xe డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O. దీనిలాగే కాకపోతే ఈ పేరు కూడా ఒక డబుల్ బాండ్ ఓని ఫామ్ చేస్తుంది. ఇక్కడ హైబ్రిడైజేషన్ ఏంటి? సేమ్ హైబ్రిడైజేషన్ ఈజ్ sp3 హైబ్రిడైజేషన్. మరి sp3 హైబ్రిడైజేషన్ అయినప్పుడు మరి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మిగిలాయి అంటే ఇది నెక్స్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇదో p పై d పై p పై d పై p పై d పై p పై d పై మొత్తం 4 వస్తాయి ఇక్కడ. సో హైబ్రిడైజేషన్ sp3 షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్ షేప్ ఎగ్జాక్ట్గా. ఇక్కడ కూడా బాండ్స్ వచ్చాయి కాబట్టి అక్కడ లోన్ పేరు ఉంది కాబట్టి పిరమిడల్ అయింది. ఓకే, అలాగే షేప్ టెట్రాహెడ్రల్. బాండ్ పేర్స్ ఏంటండి? 1 2 3 4 5 6 7 8 బాండ్ పేర్స్. అలాగే లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయి? లోన్ పేర్స్ 0. మరి వాట్ యు కాల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 4. 1 2 3 4.
2 బాండ్స్ ఉన్నట్లయితే ఓ బాండ్ సిగ్మా బాండ్ అవుతుంది, ఇంకోటి పై బాండ్ అవుతుంది. 4 సిగ్మా బాండ్స్. అలాగే నెంబర్ ఆఫ్ పై బాండ్స్ పై బాండ్స్ ఎన్ని? పై బాండ్స్ కూడా 4. మరి సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఫార్మ్డ్ బై sp3p ఓవర్లాపింగ్. మరి పై బాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి? p పై d పై అంటే p ఆర్బిటాల్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ d ఆర్బిటాల్స్ ఆఫ్ ఆక్సిజన్ xenon, d ఆర్బిటాల్స్ ఆఫ్ xenon, p ఆర్బిటాల్స్ ఆఫ్ ఆక్సిజన్, d ఆర్బిటాల్స్ ఆఫ్ xenon ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ అబౌట్ XeO4 స్ట్రక్చర్ అది, రైట్. అలాగే ఇప్పుడు మనం ఇంకోటి నేర్చుకుందాం, దట్ ఈస్ ఆక్సియాసిడ్స్. లాస్ట్ టాపిక్ ఆక్సియాసిడ్స్ ఆఫ్ xenon. అందులో మొట్టమొదటిది XeOF4 అనేది, XeOF4. See here XeF4 structure. Xe 4 fluorines తో 4 bonds. ఓకే, ఇలా వస్తుంది. ఆ తర్వాత డబుల్ బాండ్ ఓ ఉంటుంది ఇక్కడ ఒక లోన్ పేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ స్క్వేర్ పిరమిడల్ షేప్. హైబ్రిడైజేషన్ వచ్చేసి వాట్ ఈస్ ఇట్స్ హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d2. sp3d2 ఉంటే ఏ షేప్ ఉండాలి? స్క్వేర్ పిరమిడల్ ఉండాలి, కానీ స్క్వేర్ ప్లేనార్ ఉండాలి. ఇక్కడ ఒక లోన్ పేర్ వచ్చింది కాబట్టి స్క్వేర్ పిరమిడల్ అవుతుంది. స్క్వేర్ పిరమిడల్ షేప్. ఓకే, సో నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని? 1. అలాగే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. అందులో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2 3 4 5. అలాగే నెంబర్ ఆఫ్ పై బాండ్స్ హౌ మెనీ పై బాండ్స్ ఆర్ దేర్? నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఓన్లీ 1. So this is the structure of XeOF4, xenon oxy tetrafluoride. Okay, last oxyacid నేర్చుకుందాం, దట్ ఈస్ XeO2F2 xenon dioxide difluoride అనే ఆక్సియాసిడ్. మరి దీని స్ట్రక్చర్ ఏముంటుంది? ఇలా ఉంటుంది దీని స్ట్రక్చర్. Xe, ఓకే, ఇక్కడ ఒక లోన్ పేర్, డబుల్ బాండ్ ఓ, ఇక్కడ ఒక ఫ్లోరిన్, కింద ఒక ఫ్లోరిన్. స్ట్రక్చర్ ఈస్ లైక్ దిస్. ఓకే, సో హియర్ వన్ ఫ్లోరిన్ ఆటమ్ లైక్ దిస్. సో ఇక్కడ హైబ్రిడైజేషన్ ఏంటి సార్? హైబ్రిడైజేషన్ ఈస్ sp3 డీహైబ్రిడైజేషన్ ఓన్లీ. రెండోది, మామూలుగా sp3 డీహైబ్రిడైజేషన్ ఉంటే షేప్ ఏముండాలి? దట్ షుడ్ బి ట్రైగోనల్ బైపిరమిడల్. బట్ ఇక్కడ డిస్టార్టెడ్ ట్రైగోనల్ బైపిరమిడల్. లోన్ పేర్స్ వస్తే డిస్టార్ట్ అవుతాయి. డిస్టార్టెడ్ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. ఓకే, మరి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఏంటండి? 1. ఇది లోన్ పేర్. మరి నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ హౌ మెనీ బాండ్ పేర్స్? 1 2 3 4 5 6 బాండ్ పేర్స్. మరి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ హౌ మెనీ సిగ్మా బాండ్స్ ఆర్ దే? 1 2 3 4 sigma bonds. Double bond over sigma over pi. Single bonds, all single bonds are sigma bonds. 1 2 3 4 sigma bonds. Number of pi bonds. How many pi bonds are there? 2 pi bonds. 1 2. Okay, so like that. So here inko మాట చెప్పాలి ఇక్కడ. 2 oxygen atoms and 1 lone pair, equatorial plane. 2 oxygen atoms and 1 lone pair are present at equatorial plane. Okay, మరి 2 fluorine atoms
two fluorine atoms are arranged at axial position. Okay, like that. మరి ఇందులో కూడా చెప్పొచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి 4 fluorine atoms and 1 lone pair are present at equatorial positions, and 1 oxygen atom and 1 lone pair are present at axial positions. Okay, like that. Okay, so that is about compounds of xenon fluorides, xenon oxides and xenon oxyacids. మరి ఈ కాంపౌండ్స్ ఒకసారి మీరు 1-2 సార్లు ఈ వీడియో చూసుకున్నట్లయితే మీకు ఈజీగా తెలుస్తుంది, గుర్తుండిపోతాయి. మరి దీని నుంచి ఏ బిట్ వచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. మరి నేను చెప్పినటువంటి ఈ పాఠం మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.